ఇవాళ మాదిగ వర్గం అంటే మీకు ఇష్టం లేదా? మాదిగలు అంటే మీకు బానిసలా? ఎందుకు మమ్మల్ని ఈయనగా చేస్తా ఉన్నారు? మందుల శామ్యూల్ ఈ రోజు స్టేజీలెక్కి రంకెలేస్తున్నావు. ఒక్కసారి నీ గుండె మీద చెయ్యి వేసి నీ చచ్చిన మనస్సాక్షిని తాకి చెప్పు. 2018లో అక్కున చేర్చుకునే నాదుడే లేనప్పుడు ఒక దళిత బిడ్డ చిరుమూర్తి లింగయ్యకు టికెట్ ఇప్పించి నిలబడింది రాజన్న కాదా? చిరుమూర్తి లింగయ్యకు టికెట్ ఇవ్వకపోతే నాకు మునుగోడు నుంచి ఇచ్చిన పోటీ చెయ్యాలని చెప్పి హైకమాండ్ అర్థమైంది. కోమటిరెడ్డి బ్రదర్స్ కొడుకు కోసం, బిడ్డ కోసం, భార్య కోసం టికెట్ అడుగుతాడు, ఒక దళితుడి కోసం టికెట్ అడుగుతున్నాడని చెప్పేసి. స్కూల్ కోసం 2.5 కోట్లు సొంత డబ్బు పెట్టింది రాజన్న కాదా? లక్షలు పెట్టి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడం, అలానే ఒక దళిత బిడ్డ ప్రాణం కాపాడడం కోసం 10 లక్షలకు పైగా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టింది ఆ దళిత బిడ్డకు ప్రాణదానం చేసింది నిజం కాదంటావా? ఇవన్నీ పక్కన పెట్టు. నిన్నగాక మొన్న 2023లో నువ్వు రోడ్డున పడితే మళ్లీ నీకు టికెట్ ఇప్పించి తన భుజాలపై మోసి నిన్ను గెలిపించింది ఆ రాజన్న కాదా? ఈ రోజు ఇంతటి హోదాలో ఉండి అదే రాజన్ననే మర్చిపోతావా? దళిత జాతికి అంత మేలు చేసిన రాజన్నకే వెన్నుపోటు పొడుస్తావా? ఈ కృతజ్ఞత లేని నీచ రాజకీయానికి కాలమే కాలర్ పట్టి బుద్ధి చెప్తుంది. గుర్తుపెట్టుకో.